పైన డోమ్స్ కనిపిస్తున్నాయి కదా, అవి మొత్తం అన్నీ మొత్తం చుట్టుపక్కల అన్నీ ఉన్నాయి. 82 డోమ్స్ అంటండి ఇక్కడ మొత్తం మెన్షన్ చేశారు. 32.6 డయామీటర్ అంట. ఒక్కొక్క ప్రధాన ప్రార్థనా మందిరంలో ఉన్న ఈ క్యాండిలర్స్ జర్నీలో తయారయ్యి ప్రతి క్యాండిలర్లో బంగారం పూతతో కూడిన లోహం, వేల సంఖ్యలో క్రిస్టల్ ముక్కలు కాంతిని విరజిమ్ముతూ ఆ స్థలాన్ని స్వర్గంలా మారుస్తాయి. దీనికి ఎంట్రీ టికెట్ లేదు తెలుసా, ఫ్రీ, ఎవరైనా రావచ్చు. కాబట్టి దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ టన్నల్లోంచి రావాల్సి ఉంటుంది. అది మొత్తం ఇంకా చూసారు కదా లోపల నుంచి ఎలాగ రావాలన్నది. గోల్డ్ బిస్కెట్లు కావాలి ఎవరికైనా, 2 గోల్డ్ బిస్కెట్లు 40 రూపాయలు ఒక్కొక్కటిని. గోల్డ్ బిస్కెట్లు కాదు, యాక్చువల్గా సోప్స్ మాట. మిడిల్ ఈస్ట్లో నిర్మితమైన తొలి సాంప్రదాయ రాతి హిందూ మందిరం ఇదే. ఈ ఆలయ నిర్మాణ బాధ్యతను బాబ్ స్వామినారాయణ సంస్థ చేపట్టింది. ఇదిగో బిల్లు. దీని ఫుల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 60 లీటర్స్. ఫుల్ ట్యాంక్ అవ్వడానికి 4200 సంథింగ్ అవుతుందంటే ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి 1 లీటర్కి 2.42 దిరామ్స్ మాట. హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, లైక్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు. సో లైక్ సబ్స్క్రైబ్ చేస్తే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. యూఏఈ ట్రిప్కి ముందుగా హైదరాబాద్ నుండి అయితే స్టార్ట్ అయ్యాను. ఫ్లైట్ టికెట్స్ 2 months ముందు బుక్ చేసుకున్నా కాబట్టి అప్ అండ్ డౌన్ 20,000లో దొరికి. ఫస్ట్ టైం అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నా కాబట్టి ఇమిగ్రేషన్లో ఎందుకు వెళ్తున్నావు, ఏం పని అని అడిగారు. దుబాయ్ చూద్దామని వెళ్తున్నా అని చెప్పాను, అంతే. స్టాంప్ ఫేస్ పంపించారు. ఫైనల్గా 2 గంటల తర్వాత ఇప్పుడు వెళ్తున్నాం అండి. బోర్డింగ్ అయ్యి ఫ్లైట్ రెడీగా ఉంది. ఏ 12 అవుతుంది వెళ్ళేటప్పటికి చూద్దాం. ఫైనల్గా 2 గంటలు లేట్ అండి బాబు. ఆల్మోస్ట్ 10:40 రావాల్సిందే 2 అయిపోతుంది, అంటే 3 గంటలు. నేను అబుదాబి ఎయిర్పోర్ట్లో దిగాను. అక్కడ కూడా ఇమిగ్రేషన్ ఉంటుంది. మన ఫోటో తీసుకొని బ్యాగ్ స్కాన్ చేసి పంపించేస్తారు, అంతే. ఇమిగ్రేషన్ అయిపోయిందా బాబు, ఇప్పుడు బ్యాగ్ స్కాన్ చేసుకోవాలి. బ్యాగ్స్ తీసుకున్న తర్వాత అక్కడ మనీ ఎక్స్చేంజ్ కావాలంటే చేసుకోవచ్చు. అలాగే సిమ్స్ కూడా ఉంటాయి. డియూ నెట్వర్క్ చాలా బాగా పనిచేస్తుంది. ప్లాన్స్ మనలాగే ఉంటాయి. ఇదే మన కారు, వాల్వో. మా తమ్ముడు వచ్చాడు. అబుదాబి ఎయిర్పోర్ట్ నుండి దుబాయ్ సిటీ ఆల్మోస్ట్ 140 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. గంటన్నరలో రీచ్ అయిపోయాం. రోడ్స్ ఆ రేంజ్లో ఉంటాయి మరి. నెక్స్ట్ డే మార్నింగ్ తిరిగి మళ్ళీ అబుదాబీకే వెళ్తున్నాం. 7 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఫస్ట్ కవర్ చేయబోతున్న ఎమిరేట్ అబుదాబి. షేక్ జాయిద్ రోడ్ మీదుగా మా ప్రయాణం మొదలైంది. విశాలమైన రహదారులు, వేగంగా వెళ్లే వాహనాలు, ఇరువైపులా విస్తరించిన ఎడారి దృశ్యాలు కనువిందుగా అనిపిస్తాయి. అబుదాబిలోకి అడుగుపెట్టగానే ఆధునికత స్పష్టంగా కనిపిస్తుంది. చక్కగా ప్లాన్ చేసిన రోడ్లు, శుభ్రమైన పరిసరాలు ఆకట్టుకుంటాయి. మీరు చూస్తున్నది షేక్ జాయిద్ గ్రాండ్ మస్జిద్, ది గ్రాండ్ మాస్ అని కూడా అంటారు. ఇప్పుడు అందులోకి వెళ్తున్నాం. ఈ గ్రాండ్ మాస్లోకి ఎంటర్ అవ్వాలంటే డైరెక్ట్గా పైనుండి వెళ్ళడానికి లేదు, అండర్ గ్రౌండ్ ద్వారానే వెళ్ళాలి. గ్రాండ్ మసీద్కి వెళ్ళడానికి 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి అండర్ గ్రౌండ్ టన్నల్, ఇంకొకటి లిఫ్ట్ సిస్టమ్. ఒకసారి టికెట్ లేదని పంపించారు, అండర్ గ్రౌండ్లో వెళ్తాం మా టికెట్ పట్టుకొని. ఇందులోని ఇటువంటి వాకింగ్ ఎస్కలేటర్స్ ఆల్మోస్ట్ ఒక 10-15 ఉంటాయండి ఈ టన్నల్స్లోని. అంత లాంగ్ ఉంది, కనిపిస్తుంది కదా అది మొత్తం. ఒక్కొక్క జోన్ నుంచి ఒక 10-15 వరకు ఉన్నాయి. ఇవే మెయిన్ వీటిని ఈ డిస్టెన్స్ని కవర్ చేసేది. ఈ గ్రాండ్ మస్జిద్ నిర్మాణం వెనుక ఉన్న ఆలోచన శక్తి ప్రదర్శన కాదు. యూఏఈ స్థాపకుడు షేక్ జాయిద్ బిన్ సుల్తాన్ కోరుకున్నది ఒక్కటే, మతం, దేశం, భాష ఏదైనా సరే మనిషి మనసుకు శాంతి ఇచ్చే ఒకే స్థలం. అందుకే ఇక్కడ తెలుపు రంగు ఆధిక్యంలో ఉంటుంది. తెలుపు పవిత్రతకు, సమానత్వానికి, శాంతికి ప్రతీక. ఇంకో చెప్పుకోని విషయం ఏంటంటే ఈ మసీద్ ప్రాంగణంలోనే షేక్ జాయిద్ సమాధి కూడా ఉంటుంది. రాజధాని మధ్యలో ఉన్న ఆ సమాధి అహంకారం, అలంకారం లేకుండా ఒక సాధారణ మనిషిలా ఉంటుంది.
పైన డోమ్స్ కనిపిస్తున్నాయి కదా, అవి మొత్తం అన్నీ మొత్తం చుట్టుపక్కల అన్నీ ఉన్నాయి. 82 డోమ్స్ అంటండి ఇక్కడ మొత్తం మెన్షన్ చేశారు. 32.6 డయామీటర్ అండి ఒక్కొక్క డోమ్ది. ఇక్కడ మొత్తం మామూలుగా లేదు కదా, అంతా మార్బుల్ తయారు చేసిందే. యాస్టీస్ మన తాజ్మహల్ లాగే ఉందండి. అందరూ ఆ మూల నుంచి తీసుకుంటుంటే అక్కడ అందరూ ఈగల్లా చేరుతుంటే అక్కడికి వెళ్ళి చేయరు. ఇటు వస్తే చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. మొత్తం చాలా పెద్దదండి. ఏదో కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నాకు బాబోయ్ తాజ్మహల్ చూసిన తర్వాత ఆ రేంజ్ ఫీల్ వచ్చింది దీన్ని చూడగానే. నేను అడుగుతాను మెయిన్ పార్టీకి వెళ్తాం, చుట్టూ తిరిగి ఇటలీ మార్బుల్, టర్కీ డిజైన్, మొరాకిన్ కళ, భారతీయ హస్తకళతో నిండిన ఈ యూనిక్ స్ట్రక్చర్ ఒక టూరిస్ట్ స్పాట్గా కాకుండా నిశ్శబ్దంగా అనుభూతి చెందడానికి నిర్మించబడింది. లోపల ఇంద్రభవనండి, ఇంద్రభవనం కూడా పనిచేది అలా ఉంది లోపల. ఇప్పుడు అసలైన డోమ్ చూపిస్తాం చూడండి. ప్రధాన ప్రార్థనా మందిరంలో ఉన్న ఈ క్యాండిలర్స్ జర్నీలో తయారయ్యి ప్రతి క్యాండిలర్లో బంగారం పూతతో కూడిన లోహం, వేల సంఖ్యలో క్రిస్టల్ ముక్కలు కాంతిని విరజిమ్ముతూ ఆ స్థలాన్ని స్వర్గంలా మారుస్తాయి. ప్రతి క్యాండిలర్ బరువు టన్నుల్లో ఉంటుంది. నిజంగా ది గ్రేట్ మాస్క్ అన్నందుకు చాలా గ్రేటెస్ట్ ఆర్కిటెక్చర్ ఉందండి లోపల. చూసారు కదా హ్యాంగింగ్ క్యాండిలర్ ఎలాగో చూసాను, అంత పెద్దది ఉందనుకుంటున్నారు. అది జూమ్ చేసి తీసాను, అంత పెద్దది ఉంది. ఇంకోటి ఏంటంటే మెయిన్ గ్రేట్నెస్ ఏంటంటే అండి, అబుదాబి దుబాయ్ కన్నా అంత డెవలప్ ఏం అవ్వాల, నార్మల్ జస్ట్ ఉంటుంది అంతే. ఇది ఉన్నది అబుదాబిలోని, కానీ దీనికి ఎంట్రీ టికెట్ లేదు తెలుసా, ఫ్రీ, ఎవరైనా రావచ్చు. కాబట్టి దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, అండర్గ్రౌండ్ టన్నల్లోంచి రావాల్సి ఉంటుంది. అది మొత్తం ఇంకా చూసారు కదా లోపల నుంచి ఎలాగ రావాలన్నది. ఎంతమంది ఫారినర్స్ వస్తున్నారంటే బాబోయ్ నిజంగా తాజ్మహల్ చూసినంత ఫీలింగ్ నిజంగా కలిగిందండి. ఎందుకంటే తాజ్మహల్ మనకి అంత గ్రేటెస్ట్ కదా, ఈ జనరేషన్లో వీళ్ళు ఇది కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. నిజంగా ఎమిరేట్స్ అన్నందుకు వాళ్ళ విజనే గ్రేట్ అండి. టైంలోనే లోనార్ లైటింగ్ పెడతారండి. అది బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా టవర్స్, వాటి నుంచి అప్పుడు కనిపిస్తుంది లైటింగ్లోనే. బాబోయ్ మామూలుగా ఉంటుంది అది. నిజంగా చాలా బాగుందండి, గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇది. యాక్చువల్గా దీన్ని స్కిప్ చేద్దాం అనుకున్నాం, అస్సలు స్కిప్ చేసి ఉంటే చాలా మిస్ అయిపోయాం. అంటే స్కిప్ చేసి రేపు వద్దాం అనుకున్నాం, బట్ స్కిప్ చేయకపోవడం వల్ల చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. రాత్రివేళ మస్జిద్ని గమనించినట్లయితే ప్రతిరోజు చంద్రుని స్థితిని బట్టి దాని వెలుగు మారుతూ ఉంటుంది. పౌర్ణమికు ఇది సంపూర్ణ ఆశలా వెలిగితే అమావాస్యకు ఇది వినయంలా మౌనవుతుంది. టనల్ గుండా రిటర్న్ వెళ్తున్నప్పుడు షాపింగ్ కూడా చేయొచ్చు. గోల్డ్ బిస్కెట్లు కావాలి ఎవరికైనా, 2 గోల్డ్ బిస్కెట్లు 40 రూపాయలు ఒక్కొక్కటిని. గోల్డ్ బిస్కెట్లు కాదు, యాక్చువల్గా సోప్స్ మాట. డైనోసార్ బుర్రను తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ, షోకేసింగ్ చేశారు, ఒరిజినలేనంట. నెక్స్ట్ అక్కడికి కొంత దూరంలోనే బాబ్స్ హిందూ టెంపుల్ కూడా ఉంటుంది. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి కూడా ఎంట్రీ ఫీజెస్ ఏమీ ఉండవు, కానీ టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అదే కొద్దిగా కష్టంగా ఉంటుంది. యూఏఈలో ఫస్ట్ హిందూ టెంపుల్ ఇదేనంట. ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలైంది కన్స్ట్రక్ట్ చేసి. ఇది మెయిన్ ఏంటంటే మన రాజస్థాన్ నుంచి తెచ్చిన పింక్ స్టోన్తో కన్స్ట్రక్ట్ చేశారన్నమాట ఇది మొత్తం. 2015లో యూఏఈ నాయకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ హిందూ మందిర నిర్మాణానికి అబుదాబిలో భూమిని కేటాయించడంతో చరిత్రలో ఒక అరుదైన క్షణం ఏర్పడింది. మిడిల్ ఈస్ట్లో నిర్మితమైన తొలి సాంప్రదాయ రాతి హిందూ మందిరం ఇదే. ఈ ఆలయ నిర్మాణ బాధ్యతను బాబ్స్ స్వామినారాయణ సంస్థ చేపట్టింది. ఆలయ నిర్మాణం 2019లో ప్రారంభమైంది. భారతదేశంలో రాజస్థాన్ నుంచి తీసుకువచ్చిన పింక్ శాండ్ స్టోన్, ఇటలీ మార్బుల్, భారత శిల్పకారులు రాయిపై చెక్కిన శిల్పాలతో ఈ ఆలయం నిర్మించబడింది. ఐరన్, స్టీల్ ఉపయోగించకుండా సాంప్రదాయ భారతీయ శిల్పశాస్త్రం ప్రకారం ఈ మందిరం నిర్మించబడింది. ఈవినింగ్ టైంలో వెనకతలాగా యాంపీ థియేటర్ కనిపిస్తుంది చూసారా, అక్కడి నుంచి షో జరుగుతుందంట ఈవినింగ్ టైంలో. మొత్తం లైటింగ్ అది వేసి బాగుంటుంది. ఆ టైంలో వస్తే చాలా బాగుంటుంది. టెంపుల్ మాత్రం ఎక్సలెంట్ అండి, ఆర్కిటెక్చరింగ్
అబ్బాబ్బా, రాజస్థాన్ పింక్ మార్బుల్ తయారు చేశారు మొత్తం. యాంబియన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. బట్ వీక్ డేస్లో రావడం వల్ల ఏంటంటే జనాలు లేరన్నమాట. చుట్టూ ఎడారి కనిపిస్తుంది కదా, మొత్తం అంతా ఎడారి, మధ్యలో టెంపుల్ సూపర్ కన్స్ట్రక్ట్ చేశారండి మన హిందువుల కోసం. ఈ మందిరం గోడలపై చెక్కిన శిల్పాలు కేవలం దేవతల కథలు మాత్రమే కాదు, అవి రామాయణం, మహాభారతం, సహనం, కుటుంబ విలువలు, పర్యావరణ పరిరక్షణ, మానవ ఏకత్వం వంటి అంశాలు చెబుతాయి. భారతదేశం యుఏఈ మధ్య సాంస్కృతిక స్నేహానికి ఇది శాశ్వత చిహ్నంగా మారింది. రోడ్డుకి అటుపక్క ఇటుపక్క ఎడారి మధ్య నిర్మించిన భవనాలు మనకి ఒక కొత్త లోకంలా కనిపిస్తాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశం యొక్క రాజధానిగా పిలువబడుతున్న అబుదాబి నగరం దేశంలోని అతిపెద్ద ఎమిరేట్. నగరంలో రహదారులు విశాలంగా ఉంటాయి, ట్రాఫిక్ క్రమంగా ఉంటుంది, ప్రజా రవాణా, ట్యాక్సీలు సులభంగా లభిస్తాయి. అబుదాబి శుభ్రత, భద్రత, శాంతియుత జీవనశైలికి ప్రసిద్ధి. ఇప్పుడు మీరు చూస్తున్నది టోల్ ప్లాజా. వెహికల్స్ని అక్కడ ఆపాల్సిన అవసరం లేదు, అది స్మార్ట్ టార్చ్ లాంటిది. వెహికల్ నెంబర్ ప్లేట్ ఆధారంగా అమౌంట్ డిడక్ట్ అవుతుంది. ప్రతి వెహికల్ కంపల్సరీగా బ్యాంక్ అకౌంట్తో ట్యాగ్ అయి ఉంటుంది. అందుకే ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ పర్ఫెక్ట్గా పాటిస్తారు. మొత్తం ఎక్కడికక్కడ ఏ కెమెరాస్ ఉంటాయి. ట్రాఫిక్ ఆంక్షల్ని పాటించకపోతే ఫైన్స్ కూడా గట్టిగా ఉంటాయి. ఇక్కడ వచ్చామండి, బట్ లైట్ ఫెయిల్యూర్ అయిపోయింది మ్యాక్సిమమ్. రూట్ కన్ఫ్యూజ్ అయిపోవడం వల్ల అవి వెనకాల కనిపిస్తుంది చూసారు, అదే కోర్ డిజర్ట్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే సాల్ట్ లేక్. మామూలుగా లేదండి బాబు, ఇది మాత్రం లైట్ ఫెయిల్యూర్ అయిపోయింది కదా, లాస్ట్కి వచ్చాం కదా, అక్కడ వరకు వెళ్ళేటప్పుడు లైట్ ఫెయిల్యూర్ అయిపోవచ్చు. ఈ ఉప్పు వాటర్ రెండు కలిపి ఆ ఏరియా నుంచే బయటకు వస్తుంది అన్నమాట వాటర్. అందుగురించే అది ఈ ఎండకే మొత్తం ఉప్పు అయిపోయి ఉంటుంది. సగం వాటర్ సగం ఉప్పు కనిపిస్తుంది ఈ ఏరియాలోనే. ఈ సరస్సు నీటిలో ఉప్పు శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇక్కడ తెల్లని ఉప్పు పొరలు సహజంగా ఏర్పడతాయి. ఇవి చూడడానికి చాలా ప్రత్యేకంగా, ఫోటోలు తీసుకోవడానికి బాగా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే ఇండియన్ రెస్టారెంట్స్ చాలా అరుదుగా కనిపిస్తాయండి. ఈ రోజుకి KFCతో కానించేసాం. అలాగే అబుదాబిలో ఎగ్జిబిషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. టైం ఉంటే వాటిని కూడా కవర్ చేయొచ్చు. దుబాయ్లో పెట్రోల్ బంకులు చూడండి ఎలా ఉన్నాయి. మొత్తం కార్లు, ఒక్కొక్క కార్ ఫుల్ అవ్వడానికి మినిమం 5 నిమిషాలు పడుతుంది. మొత్తం పెట్టేసి వెళ్ళిపోతున్నారు అన్నమాట, మొత్తం ఫుల్ ట్యాంక్లే అందరూ అన్నమాట మన గెటప్లో. అబుదాబి మొత్తం తిరిగి ఇప్పుడు అబుదాబి సిటీలోకి వెళ్తున్నారా? అబుదాబి సిటీలోకి వెళ్ళి బిల్డింగ్లు చూద్దాం ఎలా ఉంటాయి మరి. అబుదాబి సిటీ యాక్చువల్గా మెయిన్ ఎమిరేట్స్లో దుబాయే టాప్ సిటీ. దాని తర్వాత కొద్దిగా డెవలప్ అయింది అబుదాబి. మిగతా ఎమిరేట్స్ కూడా చూపిస్తాను, అవి ఎలా ఉంటాయో నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఇదిగో బిల్లు, దీని ఫుల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 60 లీటర్స్. ఫుల్ ట్యాంక్ అవ్వడానికి 4200 సంథింగ్ అవుతుందంటే ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి 1 లీటర్కి 2.42 దిరామ్స్ మాట, అంటే ఇంటూ 24 రూపీస్ క్యాలిక్యులేట్ చేసుకోండి. 51 రూపీస్ ఎంత, 24.48 ఎంత వస్తుంది ఒక దిరామ్ వచ్చేసి. అంటే 2.42 అంటే ఆల్మోస్ట్ 51 రూపీస్ అలా పడుతుంది అన్నమాట ఒక లీటర్ పెట్రోల్. వీటన్నింటినీ కవర్ చేసేటప్పటికి సాయంత్రం అయిపోయింది. అలా సిటీ వ్యూ చూద్దామని వెళ్ళాం. పెద్ద పెద్ద విల్లాలు, గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ ఒకే థీమ్తో యూనిక్గా కనిపిస్తాయి. ఇప్పుడు ఒక 7 స్టార్ హోటల్ చూద్దామని వెళ్తున్నాం. యాక్చువల్లీ ఈ హోటల్లోకి కార్ బ్రాండ్ బట్టి లోపలికి అలౌ చేస్తారు. పెద్ద సెలబ్రిటీస్ ఉండే హోటల్. అలా హోటల్ మెయిన్ ఎంట్రన్స్ వరకు వెళ్ళి ఒక రౌండ్ వేసి తిరిగి వచ్చేసాం. అబుదాబిలో ఇంకో చెప్పుకోదగ్గ అట్రాక్షన్ ఫెరారీ వరల్డ్. బట్ ఆ రోజు క్లోజ్లో ఉండడం వల్ల వెళ్ళలేకపోయాం. టికెట్ 10,000 వరకు ఉంటుంది. ఇదండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి విషయాలు. నెక్స్ట్ దుబాయ్ వీడియోలో కలుద్దాం. లైక్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.